సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు. శాఖలో జరుగుతున్న పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం సక్సెస్ అయితే అది చరిత్రలో మిగిలిపోతుంది. సో అట్లా మనం దాన్ని ఒక ఉమెన్ కాన్క్లేవా లేకుంటే కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెడదాం. ఫస్ట్ అయితే 19/6/20లో ఒక రౌండ్ టేబుల్ పెడదాం. దానికి కొన్ని ఇది అన్న తర్వాత అది ఇవాళ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. సో మనం కూడా కొన్ని మంచి రిఫార్మ్స్ తీసుకుంటే ఆ కాన్ఫరెన్స్ ను మనం అట్లా జరుపుకుంటే దానికి ఒక గుర్తింపు ఇచ్చి ఈ కాన్ఫరెన్స్ లో మహిళల కోసం ఇవి ప్రతిపాదించడం, దాంట్లో ఏం సక్సెస్ అయితే అది చరిత్రలో మిగిలిపోతుంది. సో అట్లా మనం దాన్ని ఒక ఉమెన్ కాన్క్లేవా లేకుంటే కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెడదాం. ఫస్ట్ అయితే 19/6/20లో ఒక రౌండ్ టేబుల్ పెడదాం. దానికి కొన్ని ఇది అన్న తర్వాత అది ఇవాళ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. సో మనం సమీక్ష సందర్భంగా మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలామృతం సరఫరాపై సమీక్ష జరిపారు. అధికారుల నివేదిక ప్రకారం పాలు మినహా మిగిలిన వస్తువులన్నీ 98% పైగా సరఫరా అవుతుండగా, పాలు మాత్రం గత నెలలో 58% మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు. పాల సరఫరా లోపంపై మంత్రి సీరియస్గా స్పందించి పాలతో సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గుడ్ల సరఫరా విషయంలో మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. 5 జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు టెండర్లు ఖరారు చేసినట్లు అధికారులు తెలియజేశారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ ప్రతి 10 రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించేలా చర్యలు చేపడతామని మంత్రి సూచించారు. 1261 అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ణయించగా 1181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిలోపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో బల్లలు, సిబ్బంది యూనిఫామ్, చిన్నారుల యూనిఫామ్లు తక్షణ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతా అంశంపై కూడా మంత్రి దృష్టి సారించారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత కోసం చేపట్టవలసిన చర్యలపై చర్చించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ నెల 19, 20 తేదీల్లో మహిళా భద్రతపై చర్చించేందుకు రౌండ్ టేబుల్, మహిళా సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క.